హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి నా ప్రాణమా పార్ట్ 14 చూసే ముందు పార్ట్ 13 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నువ్వేం అనుకోకపోతే నువ్వు ఏం చదువుకున్నావో చెప్తావా తల్లి అని అడిగారు. డిగ్రీ చేశాను, MBA డిస్టెన్స్లో కంప్లీట్ చేశానండి అని అనడంతో జ్వలంత్ వైపు చూసి నీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానికి కుదురుతుందా అని అడిగారు. ప్రస్తుతానికి కంపెనీలో ఆ క్వాలిఫికేషన్కి ఏం జాబ్స్ లేకపోయినప్పటికీ ఆరాధ్య కోసం మాత్రమే ఉంది అని చెప్పి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు దెబ్బలు తగ్గాక మా ప్రెసిడెంట్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆ విజిటింగ్ కార్డు మీద జ్వలంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రాసి ఉండడంతో, అమ్మో వీళ్ళు చాలా రిచ్ అనుకుంటా, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటకు ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఆచితూచి మాట్లాడుకోవాలి అని భయంగా మనసులోనే అనుకుంది. కార్డ్ వైపే చూస్తూ భయంగా ఉన్న ఆరాధ్యను చూసి, మీరు పూర్తిగా నార్మల్ అయ్యాక మా కంపెనీకి వస్తే తప్పకుండా మీకు అక్కడ ఏదో ఒక ప్లేస్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది, ఇది నా ప్రామిస్ అని జ్వలంత్ అనగానే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎలాట్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, ఈ మంత్ కనుక నాకు జాబ్ రాకపోతే నిజంగా నేను చాలా కష్టపడాల్సి వచ్చేది, మీరు దేవుళ్ళలా వచ్చారు, కొన్నిసార్లు చెడు కూడా మంచిగా అని అంటారు కదా, మేబీ నేను మీ కారు కింద పడడం వల్లే నాకు ఇంత మంచి జరుగుతుందేమో అని అనగానే, ఇదిగో ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా లైఫ్ అంతా బాగానే ఉంటుంది తల్లి అని అన్నారు అనంత్ గారు. సరే మిమ్మల్ని డ్రాప్ చేస్తాం రండి అని అన్నాడు జ్వలంత్. అయ్యో పర్వాలేదు, నేను మెల్లగా ఆటోలో వెళ్ళిపోతానులేండి అని అంది ఆరాధ్య. ఇప్పుడు మళ్ళీ ఆటో ఎందుకు, మేము ఎలాగో ఆటో వెళ్ళాలి కదా, దారిలో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాము, ప్లీజ్ మీరు కాదనకండి అని అనడంతో, అది అది అని నసుగుతూ ఉంటే, చెప్పండి అని అన్నాడు జ్వలంత్. వద్దు ప్లీజ్ అని అంది ఆరాధ్య. ఎందుకో చెప్పండి అని జ్వలంత్ చాలా సమయం ఫోర్స్ చేయగా, ఈ మంత్ నేను హాస్టల్ ఫీ కట్టలేదు, ఇప్పుడు మీరు వచ్చి నన్ను హాస్టల్లో డ్రాప్ చేస్తే మీరు నాకు తెలిసిన వాళ్ళేమో అనుకొని మా హాస్టల్ ఆంటీ మిమ్మల్ని కంపల్సరీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది, ప్లీజ్ నాకు అది ఇష్టం లేదు, నేను ఎలాగోలా వెళ్ళిపోతాను అని తప్పు చేసిన దానిలా తల దించుకొని అంది ఆరాధ్య. ప్రస్తుతం తను ఉన్న పొజిషన్కి ఇద్దరు తండ్రి కొడుకులు బాధగా ఒకరినొకరు చూసుకొని, పర్వాలేదండి చూద్దాం పదండి, ముందు హాస్టల్కి అయితే వెళ్ళి డ్రాప్ చేశాక మాట్లాడదాము, మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టి మేము వెళ్ళలేము అని అనగానే చాలాసేపు తటపటాయించి చివరికి ఒప్పుకొని 2 అడుగులు వేశాక తనకు కాలు నొప్పి ఎక్కువ అవడంతో నొప్పి వస్తున్నా కూడా ఆ నొప్పిని పంటి బిగువున అణుచుకొని ముందుకు వెళ్తున్న ఆరాధ్యను చూసి తన చేయి ఇచ్చి, పర్వాలేదు నా చేయి పట్టుకొని నడవండి అని అనగానే ఆరాధ్య జ్వలంత్ చేయి పట్టుకొని నడిచింది. అలా వాళ్ళు ఆరాధ్య హాస్టల్ వరకు వెళ్ళి తన రూమ్ బయట వరకు డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన హాస్టల్ వార్డెన్ వాళ్ళని చూసి, మీరెవరు అని అడగ్గా, ఆరాధ్యను డ్రాప్ చేయడానికి వచ్చాము అని చెప్పడంతో, ఈ అమ్మాయి ఈ నెల పేమెంట్ ఇంకా కట్టలేదు, ఉద్యోగం వచ్చేదెప్పుడు, నా పేమెంట్ కట్టేదెప్పుడు, మీరు ఒకవేళ ఆమెకు తెలిసినట్టయితే కనీసం మీరైనా చెప్పండి అని అంది ఆవిడ కోపంగా. వెంటనే జ్వలంత్ తన పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసి ఆవిడకి ఇస్తూ, ఈ మంతే కాదు, ఈ డబ్బులన్నీ ఎన్ని మంత్స్ వస్తే అన్ని మంత్స్ తన ఫీజు తీసుకోండి, అంతేకాని ఇలా మర్యాద లేకుండా మాట్లాడితే అస్సలు బాగుండదు, తను ఇంతకుముందు ఎప్పుడైనా పే చేయలేదా, ఇదే ఫస్ట్ టైమా అని అడిగాడు జ్వలంత్. అప్పటికే జ్వలంత్ కోపానికి దడుచుకున్న ఆవిడ, ఇదే మొదటిసారి సార్, కానీ మీరు నా గురించి కూడా ఆలోచించండి, హాస్టల్ మీదనే బ్రతికేదాన్ని కదా, ఒక్కరు 1 నెల ఇవ్వకపోయినా కూడా నాకు కూడా కష్టమే అవుతుంది సార్, ఒంటరిగా పోరాటం చేస్తున్న ఆడదాన్ని, అందుకే కఠినంగా ఉండాల్సి వస్తుంది, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అని అంటూనే డబ్బులన్నీ లెక్క పెడుతూ ఉంటే దాదాపు 6 నెలలకు సరిపడా అస్సలు ఫీజు ఉండడంతో, సార్ 6 నెలలు కడుతున్నారు మీరు అని అంది ఆవిడ. వెంటనే అనంత్ గారు ఏదో మాట్లాడబోతున్న కొడుకును ఆపి, ఈ నెలకు మాత్రమే సరిపడా డబ్బులు తీసుకొని మిగిలినవన్నీ మాకు ఇచ్చేయండి అని అనడంతో, అదేంటి అన్నట్టు జ్వలంత్ తండ్రి వైపు చూశాడు. అదేవిధంగా ఆవిడ కూడా,
ఎక్కడ తన హాస్టల్ నుంచి ఆమె వెళ్ళిపోతుందో అన్నట్లుగా. అయ్యో సార్, ఆ అమ్మాయి చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటుంది. ఈ హాస్టల్ తప్ప ఇంకే హాస్టల్కి వెళ్ళదు. నేను అమ్మాయిని సొంత కూతురులా చూసుకుంటాను. ఆ అమ్మాయి కోసం ఇంతవరకు వచ్చిన వాళ్ళే లేరు. మొదటిసారి మీ ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి చాలా మంచిది. నాకే గనుక కూతురుంటే ఇదిగో ఈ అమ్మాయిలాగే ఉండాలని కోరుకుంటాను అని అంది. పర్వాలేదు, చాలా సంతోషం. ఎన్ని రోజులు ఆ అమ్మాయిని బాగా చూసుకున్నందుకు. ఇక పైన తనకు అవసరం ఉండదు అని అన్నారు అనంత్ గారు. అయ్యో సార్, మీరు బాగా మనసులో పెట్టుకున్నట్టున్నారు. అసలు ఏం జరిగింది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడానా, లేక వేరే ఏదైనా హాస్టల్లో జాయిన్ చేస్తున్నారా? నా కడుపు కొట్టకండి సార్, దయచేసి అని బ్రతిమలాడుతున్నట్టుగా ఆవిడ అనడంతో, అయ్యో అలాంటిది ఏం లేదండి. ఆ అమ్మాయికి మా కంపెనీలో జాబ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుండి క్వార్టర్స్ కూడా ఇస్తాము. కాబట్టి మీరు ఈ ఒక్క నెలకు సరిపడా డబ్బులు తీసుకుంటే సరిపోతుంది అని అనడంతో, ఓ అలాగా అంటూ బాధగా మిగిలిన డబ్బులన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయగా అనంత్ గారు జ్వలంత్ వైపు చూపు చూశారు. వెంటనే జ్వలంత్ ఒకసారి, నేను ఆరాధ్య ఉన్న రూమ్కి వెళ్ళొచ్చా అని అడగ్గా, సార్ అందులో 4 అమ్మాయిలు ఉంటారు, మీరు అలా వెళ్ళకూడదు అని అంది ఆవిడ. ఒక్కసారి వెళ్ళాలనుకుంటున్నాను, కావాలంటే మీరు మిగతా వాళ్లను బయటకు పంపించేసేయండి అని అన్నాడు జ్వలంత్. ఆవిడ పక్క వాళ్ళ వైపు చూడగా అందరూ కాలేజీలకు వెళ్ళారు. ఇంకొక అమ్మాయి జాబ్కి వెళ్ళింది అని పక్కనే ఉన్న ఆవిడ చెప్పగా, సార్ అసలు మేమైతే ఎవ్వరికి అలౌ చేయము, కానీ మిమ్మల్ని కాబట్టి అలౌ చేస్తున్నాను, మీరు కాస్త త్వరగా వెళ్ళిరండి అనగానే జ్వలంత్ లోపలికి వెళ్ళాడు. అప్పుడే బెడ్ మీద కాస్త కళ్ళు మూసుకొని పడుకొని కనపడింది ఆరాధ్య. గదిని ఒకసారి పరిశీలించి చూడగా తన బెడ్రూమ్లో కనీసం పావు వంతు కూడా ఉండదు. అందులో 4 ఉంటున్నారంటే అసలు ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ అలాగే నిలబడగా కాసేపు తర్వాత కళ్ళు తెరిచిన ఆరాధ్య జ్వలంత్ని చూసి లేవబోతూ, అయ్యో మీరు ఎక్కడున్నారేంటి సార్ అని అడిగింది. వెంటనే తేరుకొని, ఏం లేదు ఆరాధ్య, ఇదిగో నీకు నాన్న ఇవ్వమన్నారు అంటూ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆరాధ్య చేతిలో పెట్టి తను చెప్పేది ఏదీ వినకుండా, నీకు తగ్గగానే ఫస్ట్ మా ఆఫీస్కి వచ్చేసేయి, మర్చిపోకు అంటూ పక్కనే ఉన్న ఆరాధ్య ఫోన్ని తీసుకొని తన నెంబర్కి కాల్ చేసుకొని బాయ్ అని ఆరాధ్య చెప్పేది వినకుండా బయటకు వెళ్ళిపోయాడు జ్వలంత్. జ్వలంత్ వెళ్ళాక తన చేతిలో డబ్బులను చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉండడంతో, ఇంత మొత్తమా అని జ్వలంత్కి తిరిగి ఇవ్వడానికి వెళ్ళబోతూ ఉంటే తన కాలు సహకరించకపోవడంతో అలాగే కూలబడిపోయి, ఇతను ఇంత డబ్బు ఇచ్చాడేంటి, అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు అని అనుకొని ఇంతకుముందు జ్వలంత్ తనకు ఫోన్ నుంచి కాల్ చేసుకున్న విషయం గుర్తు రాగానే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది. అప్పుడే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళి కూర్చోబోతూ ఉన్నారు. ఇంతకుముందు ఆరాధ్యకు కాల్ చేసిన నెంబర్ నుండి కాల్ రాగా ఆరాధ్య కాల్ చేస్తుంది అని తెలిసి లిఫ్ట్ చేసి హలో అని అనడంతో, సార్ అని అనగానే, నేను డ్రైవింగ్లో ఉన్నాను, నేను డ్రైవింగ్లో ఎక్కువగా మాట్లాడను, మళ్ళీ కాల్ చేయనా అని అడిగాడు. సార్ అది కాదు అని అనబోతూ ఉంటే, మళ్ళీ కాల్ చేస్తాను, డ్రైవింగ్లో ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కార్ డోర్ ఓపెన్ చేసుకొని తండ్రి పక్కన కూర్చొని, మిగిలిన డబ్బులు తనకి ఇచ్చాను కదా, సో అందుకే కాల్ చేసినట్లుంది అని అనడంతో చాలా అమాయకురాల్లా ఉంది, ఈ అమ్మాయి ఎలా బ్రతుకుతుందో ఏమో అని అన్నారు అనంత్ గారు. అవును కరెక్టే నాన్న, ఇంతకీ మీరు క్వార్టర్స్ ఇవ్వమన్నారు దేనికి అని అడిగితే, ఏం లేదురా, ఆ హాస్టల్ ఆవిడ చాలా కఠినంగా ఉంది, అందుకే ఎలాగో నువ్వు ఏదో ఒక జాబ్ ఇస్తావు కదా, ఆ జాబ్కి క్వార్టర్స్ కూడా ఇచ్చేసేయి, ఏముంది మన చేతిలో పనే కదా అని అనడంతో, అలాగే నాన్న అని నవ్వాడు. అప్పుడే నానా జ్వలంత్ అని కింద నుంచి తల్లి పిలవడంతో తన గతంలో నుండి ఈ లోకంలోకి వచ్చేసి తన రూమ్ డోర్ తెరుచుకొని బయటకు వెళ్ళగా, తిందు రా నాన్న, నాన్నగారు కూడా నీతో కలిసి తిందామని అంటున్నారు అని అనగానే, 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చేసి తండ్రితో పాటు కూర్చొని తింటూ ఉన్న సమయంలో ఆరాధ్య వచ్చినప్పుడు ఎక్కడుంటుంది అని అడిగారు ఆయన సీరియస్గా. ఏమో నాన్న తెలియదు, నా రూమ్లో ఉంటుంది అని అనుకున్నాను, రూమ్ క్లీన్ చేయించాను కూడా,
కానీ ఇప్పుడు తను నా రూమ్లో ఉండరు అంటుంది కదా అని ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనకాల ఉన్న బాధ జ్వలంత్ కళ్ళలో ఆయనకి సునంద గారికి స్పష్టంగా కనిపించగా సునంద గారు కొడుకు భుజం మీద చేయి వేసి, కొద్ది రోజులు ఓపిక పట్టునన్నా. ఆ అమ్మాయి 4 సంవత్సరాల బాధని, భారాన్ని, కష్టాన్ని మోసింది. తన స్థానంలో నేను ఉన్నా అలాగే ఉంటాను. కాబట్టి కాసేపు నువ్వు ఓపిక పట్టాలి నాన్న అని అనడంతో, ఓపిక పడతానమ్మా, కొద్ది రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే, కానీ తను నన్ను క్షమించాలి అని అనడంతో, తప్పకుండా క్షమిస్తుంది. నా బంగారు తండ్రిని ఎవరైనా క్షమించకుండా ఉంటారా చెప్పు అని అనగానే చిన్నగా నవ్వాడు. ఆరాధ్య పెట్టిన కండిషన్స్ గుర్తున్నాయి కదా, తనని ఇబ్బంది పెట్టవనే అనుకుంటున్నాను అని అన్నారు జ్వలంత్. ఒకవేళ తను ఇబ్బంది పడితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి కదా అని అన్నారు ఆనంద్ గారు. పర్వాలేదు నాన్న, తనను అస్సలు ఇబ్బంది పెట్టను, మీకు మాట ఇస్తున్నాను. కానీ వాడికి దూరంగా ఉండమంటే మాత్రం కష్టం నాన్న అని అన్నాడు జ్వలంత్. ఏదైనా సరే ఆ అమ్మాయికి ఇబ్బంది కలగనంత వరకే. ఒకవేళ ఇబ్బంది కలిగితే మాత్రం ఆ అమ్మాయి ఊరుకున్నా నేను ఊరుకోను, ముందే చెప్తున్నాను అని చాలా కఠినంగా అన్నారు అనంత్ గారు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి వాడికి తెలియదా? వాడే కదా ఆ అమ్మాయిని కావాలి అని అనుకుంటుంది, మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు సునంద గారు కొడుకుని వెనకేసుకు వస్తూ. ఇంతకు ముందు కూడా ఆ అమ్మాయి కావాలి అని అనుకున్నాడు, కానీ అప్పుడు ఏం చేశాడు? ఆడదాన్ని కావాలి అని అనుకుంటే సరిపోదు సునంద. ఆ ఆడదానికి గౌరవం ఇచ్చినప్పుడే ఆ ఆడది మనతో ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్ని బంధాల కన్నా ముఖ్యమైనది. అది వదులుకోవడానికి సిద్ధపడితే బ్రతికి ఉన్న జీవచ్యవమే అవుతుంది అని తినేసి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటికే జ్వలంత్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. సునంద గారు కొడుకు పక్కన కూర్చొని కొడుకు భుజం మీద చేయి వేస్తూ, చూడు నాన్న, మీ నాన్నగారు నువ్వు మారాలని ఎంతగా కోరుకున్నారో, ఎంతగా వేడుకున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు మారావని ఆయనకు కూడా అర్థమవుతుంది. కానీ ఎక్కడో తెలియని భయం ఉంటుంది కదా. ఒకసారి నీ వల్లే ఆ అమ్మాయి చాలా బాధపడింది, కష్టాలు పడింది కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రమే కాదు, తనతో పాటు చిన్నోడు కూడా ఉన్నాడు. వాడి మనసు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఆ తర్వాత ఏదైనా గొడవయి మళ్ళీ విడిపోతే ఆ చిన్న మనసు మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే వాడి మనసులో, మెదడులో ఎన్ని ఆలోచనలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉండొచ్చు. కానీ పాపం వాడు అడగలేక సైలెంట్గా ఉన్నాడు. ఏదైనా ఈ వయసులో మర్చిపోయే గుణం ఉంటుంది. ఇంకొద్ది రోజులాగితే వాడికి ప్రతిదీ జీవితాంతం, జీవిత చర్మాంకం వరకు గుర్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెదలండి అని మీ నాన్న ఆలోచన. అంతేకాని నిన్నేదో తక్కువ చేసి చిన్నబుచ్చుతున్నట్టు అనుకోకు నాన్న. మేము నీ తల్లిదండ్రులం, నిన్ను కాకుండా ఇంకెవరిని నమ్ముతాం? కానీ అక్కడ ఉంది ఒక అమ్మాయి, తన గురించి కూడా ఆలోచించాలి కదా అని అనడంతో, వదిలేయమ్మా, నేను ఒకసారి అలా ప్రవర్తించాను కదా, నాన్నకు నా మీద ఖచ్చితంగా నమ్మకం పోతుంది అని నాకు తెలుసులే అని చెప్పి తింటున్నవాడల్లా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకవైపు వెళ్ళిన కొడుకుని, మరోవైపు వెళ్ళిన భర్తను చూసి, దేవుడా, ఇప్పటికీ నా కుటుంబంలో ఎన్నో కలతలు రేకెత్తించావు. తెలిసి తెలిసి చీమకు కూడా హాని తలపెట్టలేదు నేను. కానీ నా కొడుకు జీవితంలో చెలగాటం ఆడుతున్నావు. దయచేసి ఇప్పటికైనా వాడి జీవితం ఒక గాడిలో పడేలా చూడు స్వామి అని వీలైన దేవుళ్ళందరికీ మొక్కుకుంది. అలా మరొక వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఆరాధ్య ఉండవలసిన గదికి అన్ని రంగులు, హంగులు అద్ది చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు అనంత్ గారు. అదేవిధంగా జ్వలంత్ కూడా ఇంతకు ముందు స్టోర్ రూమ్గా ఉన్న రూముని తీసేసి దాన్ని కిడ్స్ రూమ్గా మార్చి కొడుకు కావలసిన బొమ్మలు, అలాగే కొడుకుకి ఇష్టమైన ఆట వస్తువులన్నింటితో కంప్లీట్గా ఫిలప్ చేసి పెట్టాడు. అలా వారం రోజుల తర్వాత జ్వలంత్ ఆరాధ్య దగ్గరకు వెళ్ళగా, ఆ రోజు ఈవినింగ్ వస్తాము అని చెప్పింది ఆరాధ్య. అయితే నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని అన్నాడు. అవసరం లేదు, మేము ఆటోలో రాగలము అని అనడంతో, అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో వెళ్దాం ప్లీజ్ అమ్మా, కాదనకు ప్లీజ్, నాకు నాన్నతో వెళ్ళాలనుంది ప్లీజ్ అమ్మా
అని కొడుకు బ్రతిమలాడుతూ ఉంటే కాదనలేక సరే అని అంది. అలా ఆ సాయంత్రం జ్వలంత్ వెళ్ళి ఆరాధ్య లగేజ్ తానే స్వయంగా కారులో పెట్టి ఆరాధ్యను కూర్చోమని చెప్పగా ముందు సీట్లో జ్వలంత్ పక్కన కాకుండా వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంది ఆరాధ్య. నువ్వు ఇలా వెనక సీట్లో కూర్చొని నేను ముందు సీట్లో ఒక్కడనే కూర్చుంటే చూసే వాళ్ళందరూ నన్ను డ్రైవర్గా అనుకుంటారా ఆరాధ్య అని కావాలనే అన్నాడు జ్వలంత్. అయినా కూడా పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయిన ఆరాధ్యను చూసి మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తున్నావే నువ్వు అని చిన్నగా నవ్వుకుంటూ కొడుకును మాత్రం పక్కన కూర్చోపెట్టుకొని కొడుకుకు సీట్ బెల్ట్ పెట్టి వెళ్దామా నాన్న అని అనడంతో అని హ్యాపీగా చెప్పాడు. సరిగ్గా గంట సమయం తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళ కార్ని చూడగానే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో గేట్ బయట నుండి అంత పెద్ద ఇల్లును చూసిన అనంత్కైతే కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండగా కొడుకు ఎక్స్ప్రెషన్ని గమనించి చిన్నగా నవ్వుకుంటూ ఏమైంది నాన్న, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నాన్న ఇది మీ ఇల్లా అని అడిగాడు అనంత్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. మీ ఇల్లు కాదు నాన్న, ఇది మన ఇల్లు. నీ ఇల్లు నాన్న అని అనగానే ఇంత పెద్ద ఇల్లు ఉంటుందా అని అడిగాడు. అవును, తాతయ్య నెయ్యి కోసమే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు అని అన్నాడు. వీళ్ళిద్దరి మాటలు వింటున్న ఆరాధ్యకైతే ఏదోలా ఉంది. ఏ ఇంటి నుండి అయితే రాత్రి అని కూడా చూడకుండా తను గెంటి వేయబడిందో ఆ ఇంటికే ఇప్పుడు రావడం తనకి కాస్త ఇబ్బందిగానే ఉన్నా తప్పదు. కొడుకు గురించి అలాగే ఆ ముసలాయన గురించి ఆలోచించి రాక తప్పలేదు. మనకు ఎవరన్నా ఘోరంత సహాయం చేస్తే మనం వాళ్ళకు తిరిగి సహాయం చేసే స్థితిలో ఉంటే కొండంత సహాయం చేయాలి అంటారు పెద్దలు. అలాంటిది ఒక సమయంలో తినడానికి తిండి కూడా లేనప్పుడు ఆయన కనుక ఉద్యోగం ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేదో. అంతేకాకుండా తనని కుర్రవాళ్ళు ఆట పట్టిస్తున్నప్పుడు అనంత్ గారు కనుక కాపాడకపోయి ఉంటే తలుచుకుంటేనే భయం వేయడంతో కళ్ళు గట్టిగా మూసుకొని నీ కోసం కాదు ఆరాధ్య, నిన్ను కాపాడిన వాళ్ళ కోసం నువ్వు వెళ్తున్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో అని అనుకొని కళ్ళు తెరిచి కారు దిగింది. అంతలోపే ఆల్రెడీ అక్కడ ఉన్న పని వాళ్ళు అక్కడికి వచ్చి లగేజ్ తీస్తూ ఆరాధ్యను చూసి ఎలా ఉన్నారమ్మా అని నోరారా అడిగారు. వాళ్ళని చూసి బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడిగితే బాగున్నాం తల్లి, ఇక్కడ ఉన్నాక బాగుండకుండా ఉంటామా అని అన్నారు. అంతలోనే కొడుకుకు సీట్ బెల్ట్ తీసి కొడుకుని ఎత్తుకొని లోపలికి వెళ్దామా, నీకోసం నానమ్మ తాతయ్య చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని అనడంతో వెళ్దాం నాన్న అని అన్నాడు. అలా కొడుకుని తీసుకొని 2 అడుగులు వేసి వెనుకకు తిరిగి రా ఆరాధ్య అని చెప్పగా వస్తున్నాను అన్నట్లుగా 2 అడుగులు వేసింది. అంతలోనే అక్కడికి వచ్చిన సునంద గారు ఆగండి లోపలికి రాకండి అని అన్నారు. మరి ఆ ఇంటికి చేరిన ఆరాధ్య ప్రవర్తన జ్వలంతో ఎలా ఉండబోతోంది? అనంత్ గారు చెప్పినట్టు తన ప్రవర్తనతో ఆరాధ్య మనసు జ్వలంత్ గెలుచుకోగలుగుతాడా, లేక శ్రాగవి మళ్ళీ వీరి జీవితంలోకి రానుందా? రాబర్ట్ ప్లాన్స్ ఏం కానున్నాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.